ప్రధాని మోదీ విదేశీ టూర్ కొనసాగుతోంది. 5 దేశాల పర్యటనలో భాగంగా ఆయన ఇటలీ రాజధాని రోమ్లో అడుగుపెట్టారు. ఈ దౌత్య పర్యటనలో భాగంగా ఇప్పటికే యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వేలో పర్యటించిన మోదీ ఇటలీతో తన విదేశీ పర్యటనను ముగించుకోబోతున్నారు. ఇక ఇటలీ రాజధాని రోమ్ ఎయిర్పోర్ట్ లో మోదీకి గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఈ టూర్ లో భాగంగా ఇవాళ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో మోదీ భేటీ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ఒకే కారులో ప్రయాణించారు. రక్షణ, సాంకేతికత, వాణిజ్య రంగంలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరు దేశాలు కీలక ఒప్పందాలు చేసుకోబోతున్నాయి. ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టెరెల్లాతోనూ మోదీ సమావేశం కాబోతున్నారు. రోమ్లో ప్రధాని మోదీకి అటు ఆధ్యాత్మిక స్వాగతం లభించింది. ఆయన బస చేస్తున్న హోటల్ దగ్గర ప్రవాస భారతీయ బృందం భక్తి పాటలు, సాంప్రదాయ శ్లోకాలు, ఆధ్యాత్మిక భజనలతో ఘనంగా స్వాగతం పలికింది. ఇటలీలోని ఇస్కాన్ సంస్థకు చెందిన ప్రతినిధులు, భారతీయులు మృదంగం, తాళాలతో హరే కృష్ణ సంకీర్తనలు పాడుతూ ప్రధానికి ఘనంగా స్వాగతం పలికారు. ఇక ప్రవాస భారతీయులు భారతీయ వారసత్వాన్ని, కళలను ప్రతిబింబించేలా ప్రత్యేక నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలను ప్రదర్శించారు. ఇక ఇటలీ రాజధాని రోమ్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీకి అక్కడ ఎన్ఆర్ఐలు అద్భుతమైన కానుక అందించారు. మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసి పుణ్యక్షేత్ర ఘాట్లను, వైశిష్ట్యాన్ని ప్రతిబింబించే అందమైన పెయింటింగ్ ను మోదీకి జ్ఞాపికగా బహుకరించారు. ఆ చిత్రపటాన్ని సంతోషంగా స్వీకరించిన మన ప్రధాని ఆ కళాకారుణ్ణి అభినందించారు.